హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ కోర్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ చావా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు రీసెంట్గా రిలీజ్ అయిన మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. అండ్ ఈ వీడియోకి నేను జస్ట్ 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ప్లీజ్ మీరు దాన్ని అయితే కంప్లీట్ చేసేయండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ముందుగా మనం చెప్పినట్టు కొన్ని మూవీస్ ఓటీటీలో అయితే రిలీజ్ అయినాయి. ముందుగా మజాకా మూవీ. ఈ మూవీలో సందీప్ కిషన్ గారు అండ్ రీతు వర్మ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీ గురించి నేను ఎప్పటి నుంచో చెప్పాను, ఈ మూవీ మనకి జీ5లో March 28th అయితే రిలీజ్ అవుతుందని. సో ఇప్పుడు మనకైతే ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట జీ5లో. సో మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ మూవీ మనకు ఇప్పుడైతే అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అగాత్య మూవీ. సో ఈ మూవీలో మనకి జీవా గారు, రాశి ఖన్నా గారు అండ్ అర్జున్ గారు అయితే లీడ్ రోల్ యాక్ట్ చేశారనమాట. అండ్ మనం చెప్పినట్టే ఈ మూవీ కూడా మన సన్నెక్స్ట్ లో అయితే రిలీజ్ అయింది. సో మీరు ఒకసారి చెక్ చేయండి. సో మరి మీకు ఇలానే అక్యురేట్ గా ఓటీటీ రిలీజ్ డేట్స్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. అండ్ ప్రెసెంట్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 మ్యాడ్ స్క్వేర్. సో ఈ మూవీ మనకి ఈ రోజు థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ ఈ మూవీకి సంబంధించి నేను రివ్యూ కూడా పెట్టాను. సో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ మూవీలో మనకి సంగీత్, శోభన్, నితిన్ అండ్ రామ్ నితిన్ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ మనందరికీ తెలిసిందే ఆల్రెడీ పార్ట్ 1 కూడా ఉన్నట్టు ఈ మూవీకి. సో ఇప్పుడు మన ముందుకి పార్ట్ 2 అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఈ మూవీకి ఓవరాల్ గా 21 crores బిజినెస్ అయితే జరిగిందనమాట. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 22 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే దాటాలి. సో 22 కోట్లు దాటితే ఈ మూవీ మనకి బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి హిట్ వర్క్ అయితే తెచ్చుకుంటుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి మనకి పార్ట్ 1 అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళ దగ్గర అయితే ఉంది. సో మనకి మ్యాడ్ స్క్వేర్ కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారనమాట. సో ఈ మూవీ మనకి ఓటీటీలోకి రిలీజ్ అయినప్పుడు నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ అవుతుంది. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మీ థియేటర్స్ కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్ కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 2 రాబిన్ హుడ్ మూవీ. సో ఈ మూవీలో మనకి నితిన్ గారు అండ్ శ్రీలీల అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ డేవిడ్ వార్నర్ గారు కూడా క్యామియో అయితే చేశారు అనమాట. అండ్ ఈ మూవీ కూడా ఈ రోజు థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీకి మన తెలుగులో 23 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. అండ్ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 28 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే ఈ మూవీ అయితే దాటాలన్నమాట. సో రాబిన్ హుడ్ మూవీ హిట్ వర్డింగ్ తెచ్చుకోవాలంటే 28 కోట్లకి దాటి కలెక్ట్ చేయాలన్నమాట. అండ్ ఈ మూవీ శాటిలైట్ రైట్స్ వచ్చేసి జీ తెలుగు వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారనమాట. అండ్ ఓటీటీ రైట్స్ ఇంకా ఎవరు క్లెయిమ్ చేసుకున్నారో తెలీదు. బట్ శాటిలైట్ రైట్స్ జీ తెలుగు వాళ్ళు తీసుకున్నారంటే మాక్సిమం ఓటీటీ రైట్స్ కూడా జీ5 వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. సో కొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇక నెంబర్ 3 దిల్ రూబా మూవీ. సో ఈ మూవీలో మనకి కిరణ్ అబ్వారం గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు రీసెంట్ గా. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ అండర్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఈ మూవీ 1.35 కోట్ల షేర్ అండ్ 2.85 కోట్ల గ్రాస్ రాబట్టి అండర్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీని April 12th వాళ్ళు రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో మీరు ఎవరైనా దిల్ రూబా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఆహాలో April 12th నుంచి. ఇక నెంబర్ 4 L2 Ambran. సో ఈ మూవీలో మోహన్ లాల్ గారు అండ్ పృథ్వీరాజ్ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీ మనకి నిన్న థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ మనందరికీ తెలిసిందే ఈ మూవీ లూసిఫర్ కి పార్ట్ 2 కింద అయితే వచ్చిందనమాట. అండ్ ఈ మూవీ డే 1 మన తెలుగు స్టేట్స్ లో 2 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. అండ్ కేరళలో 15 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. అండ్ ఓవర్సీస్ లో అయితే ఏకంగా 40 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 65 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది కేరళలో. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 50 కోట్లు అయితే దాటేసింది. సో అలా ఈ మూవీ మలయాళం మూవీస్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది డే 1. సో వాళ్ళకి ఫస్ట్ 50 CR మూవీ అనమాట L2 మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ పార్ట్ 1 అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు, సోనీ లివ్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. బట్ పార్ట్ 2 మనకి జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నట్టు అయితే చెప్తున్నారు. సో అది అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇక నెంబర్ 5 టెస్ట్ మూవీ. సో ఈ మూవీలో మనకి మాధవన్ గారు, సిద్ధార్థ్ గారు అండ్ నయనతార గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి డైరెక్ట్గా ఓటీటీకి అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయాలి. బట్ కొన్ని కారణాల వల్ల ఈ మూవీని ఓటీటీకి అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. సో నెట్ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకుని వాళ్ళు డైరెక్ట్గా అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ని కూడా మనకి అనౌన్స్ చేశారు. April 4th ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ ఓటీటీకి వచ్చినప్పుడు మల్టిపుల్ ఆడియోస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మీలో ఎవరైనా సిద్ధార్థ్ ఫ్యాన్స్ కానీ, మాధవన్ ఫ్యాన్స్ కానీ, నయనతార ఫ్యాన్స్ కానీ ఉండుంటే మీరైతే వాచ్ చేయొచ్చు April 4th నుంచి నెట్ఫ్లిక్స్లో మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 6
కింగ్స్టన్ మూవీ. సో ఈ మూవీలో జీవి ప్రకాష్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. అండ్ ఈ మూవీకి థియేటర్స్లో దాదాపు 4.52 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీని మనకి April 3rd అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు మనకి మల్టిపుల్ ఆడియోస్లో అయితే రిలీజ్ చేస్తారు. లైక్ తమిళ్, మలయాళం, కన్నడతో పాటు మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ఈ మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించి ఆల్రెడీ HD అయితే వచ్చింది. బట్ మీరు అఫీషియల్గా చూద్దాం అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో April 3rd నుంచి మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 7 హోమ్ టౌన్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ని మనకి ఆహా వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ఆహా ఒరిజినల్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్లో మనకి రాజీవ్ కాన్కల గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ సిరీస్ని ఆహా వాళ్ళు April 4th అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు ఆహాలో April 4th నుంచి. ఇక నెంబర్ 8 యూ సీజన్ 5. సో ఆల్రెడీ 4 సీజన్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు మన ముందుకి సీజన్ 5 అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ ని April 24th అయితే రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళ అఫీషియల్ డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. సో మీలో ఎవరైనా చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో April 24th నుంచి. ఇక నెంబర్ 9 చావా మూవీ. సో ఈ మూవీలో రష్మిక మందన, విక్కీ కౌశల్ లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా తెలుగు లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేశారు March 7th. అండ్ ఈ మూవీ హిందీ లాంగ్వేజ్లో ముందే అయితే రిలీజ్ అయింది Feb monthలో. బట్ మనకి రీసెంట్గా తెలుగు లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేశారు థియేటర్స్లో. అండ్ ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి 43 days అయితే కంప్లీట్ చేసుకుంది. సో అలా ఈ 43 days రిపోర్ట్ వచ్చేసి సో బాక్స్ ఆఫీస్ వద్ద చావా మూవీ ఇండియాలో 589 కోట్ల నెట్ అయితే రాబట్టింది. అండ్ మన తెలుగులో 15.85 కోట్ల నెట్ రాబట్టింది. అలా చావా మూవీ వరల్డ్ వైడ్ గా 795 కోట్ల నెట్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అండ్ ఇంకొక 5 crores రాబడితే రష్మిక మందన కెరియర్ లో టాప్ 3 మూవీస్ అయితే ఉంటాయన్నమాట. 800 కోట్లు కలెక్ట్ చేసిన మూవీస్ లో ఈ మూవీ కూడా యాడ్ అవుతుంది. సో అలా రష్మిక మందనకి 3 మూవీస్ అయితే ఉండబోతున్నాయి. లైక్ పుష్ప, యానిమల్ అండ్ చావా మూవీ కూడా ఈ లిస్ట్ లో అయితే యాడ్ అవబోతుంది అనమాట. అండ్ విక్కీ కౌశల్ కెరియర్ లోనే నెంబర్ 1 మూవీకి అయితే నిలిచిపోబోతుంది చావా మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ అయితే చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని April 11th అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో మీలో ఎవరైనా చావా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు April 11th నుంచి నెట్ఫ్లిక్స్ లో మన తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్ లో ఈ మూవీ అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఇక నెంబర్ 10 కోర్ట్ మూవీ. సో ఈ మూవీలో నాని గారు అయితే ప్రెజెంట్ అయితే చేశారు. సో ఈ మూవీ ప్రొడ్యూసర్ నాని గారు. అండ్ ఈ మూవీలో ప్రియదర్శి, శివాజీ గారు అయితే ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గా థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ సెన్సేషన్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఏమాత్రం బజ్ లేకుండా రిలీజ్ అయ్యి ఓన్లీ మౌత్ టాక్ తోనే ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది కోర్ట్ మూవీ. సో కోర్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి ఈ మూవీ థియేటర్స్ లో 14 days అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట. ఈ 14 days లో ఈ మూవీకి నైజంలో 10 కోట్ల షేర్ అయితే రాబట్టింది. అండ్ సీడెడ్ లో 1.78 కోట్ల షేర్ అండ్ ఆంధ్రాలో 7.68 కోట్లు అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 19.50 కోట్ల షేర్ అండ్ దాదాపు 34 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. సో అలా కోర్ట్ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 52 కోట్ల గ్రాస్ అండ్ 26.79 కోట్ల షేర్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. ఈ మూవీ ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టిందంటే అది ఓన్లీ నానిగారు వల్ల అని చెప్పొచ్చు. సో నానిగారు చేసిన ఒక స్టేట్మెంట్ వల్ల ఈ రేంజ్ లో ర్యాంపేజ్ అయితే క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి April 18th నుంచి అయితే రిలీజ్ చేస్తారు. బికాజ్ ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకున్నారు అనమాట. సో అలా ఈ మూవీ మనకి April 3rd వీక్ లో అయితే ఓటీటీకి అయితే వస్తుంది. సో మీలో ఎవరైనా కోర్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే April 18th నుంచి అయితే వాచ్ చేయండి నెట్ఫ్లిక్స్ లో. లేదా ఈ మూవీని థియేటర్స్ లో చూద్దాం అనుకుంటే ఇంకా ఈ మూవీ థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మీ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.